ప్రారంభం అని శివతనుర్భంగానికి ముందు రాముడు విల్లెత్తగానే దిక్కులన్నీ కూడా ప్రార్థించాడు. కొప్పరపుకోట కళాపీఠ వ్యవస్థాపక అధ్యక్షులు మా శర్మ గారు మాట్లాడతారు, ప్రసంగిస్తారు. వాటి మాటలు చాలా తక్కువ. నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకర స్వామి వెలయ పవను రాతిరిషేయు భద్రదాటంకము దరహాసరుచి ధగధగ వెలుంగ త్రయ్యంతవేణి పద్మజురాణి హరిరాణి చెలికారముల కెలంకుల మెలంగ కెంగేరి రాకిల్క తీరార్థ మెసరేగి ప్రణవక్షరార్థ ఉపన్యసింప కమ్ర ముక్తాఫలా అమల గగనవాగిని పయక్కణ పంచి వందేయ కంచు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు ఐంద్రీ జాగ్ర ఉదగ్రమూల పదవి ఐరమ్మ దావాహనం అంతస్తాంత్రిక వామదక్షిణ పద హ్రీంకార మధ్యాత్మికాం జ్యోతిర్మండల చాక్రిక వ్యతికరాం ఓంకార ఘంటార్భటి వందే పశ్యముఖీ మహాకవి సఖీ మంత్రాది దేవీశ్వరి అంగవం వచనభంగమాలినో సూరి సంసది కృతపరాజయ సుబ్బరాయ రమణౌ మహాకవి వెంకటోకి యువయో ద్వయో పుర. సభకు నమస్కారం, ప్రకృతికి నమస్కారం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9 వర్షాకాలంలో జరుగుతుంది. 23 సంవత్సరాల నుంచి మనం కొప్పరపుకోల సభలు చేస్తున్నాము. ఏ రోజు వర్షం మనల్ని ఇబ్బంది పెట్టలేదు. అంటే ఆ ప్రకృతి మాత మనల్ని కరుణిస్తుంది. యాగంటి కోటేశ్వరరావు గారి వంటి పవిత్ర హృదయులకి, సత్య నిత్య జీవనులకి కొప్పరపుకోల ప్రతిభా పురస్కారం సమర్పించే సందర్భంలో కాలము ప్రకృతి తప్పనిసరిగా ఆశీస్సులు అందిస్తాయని చెప్పడానికి ఈరోజు సందర్భం కూడా ఉదాహరణ. బుద్ధప్రసాద్ గారు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ధర్మానికి ఇక్కడ చాలా పెద్ద వర్షం వస్తుందన్నారు. మేము బయలుదేరాం పొద్దున. విగ్రహాల దగ్గరికి వెళ్ళేసరికి ఆ ప్రాంతంలో ఏమీ లేదు. ఇలా అనేక సందర్భాలు జరిగాయి. అంటే మంచి పని చేస్తే మన సంకల్పం మంచిదైతే ప్రకృతి కాలం అంతా సహకరిస్తుంది, ఆశిస్తులు అందిస్తే చెప్పడానికి ఈ 23 ఏళ్ళ కొప్పరపుకోల పీఠం ప్రస్థానమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మనం శ్రీమంతంబగునేని ఇచ్చ స్థలమై చెన్నందు నీరాసి దుర్దామాంబోదియగు స్థలంబు గిరి ముత్కండంబయౌ అగ్నియౌ నామై మృత్కణం అగ్నియౌ యమము నీహారంబయౌ నగ్ని అక్షామప్రాహవుడు ఆ మహావ్యసరుడు ఉత్కంఠన్ జగంబోముతన్. ఈ పద్యము కొప్పరపు సోదర కవుడు దైవ సంకల్పం అనే కావ్యంలో రాసిన మొట్టమొదటి పద్యం. మన సంకల్పం మంచిదైతే ఈ లోకాన్ని రక్షించటమే మహావ్యసనంగా కలిగిన ఆ శక్తి స్వరూపం మనల్ని ఈ లోకాన్ని కాపాడుగాక కాపాడుతూనే ఉంటాడు అని కొప్పరపు దైవ సంకల్ప కావ్యంలో మొట్టమొదటి చెప్పారు. మొట్టమొదటి కావ్యంలో అదే. పవి పుష్పంబవు అగ్ని మంచకు అకూపారము భూమి స్థలంబు శత్రుండు అతిమిత్రుడు విషము దివ్యాహారము ఎన్నగా అవనీమండలి లోపల శివశివేత్య భాషణోల్లాసికి శివ నీనామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వరాన్న. శివా శివ అని ఆ సర్వేశ్వరుని నమ్ముకొని ఒక పవిత్రమైన హృదయంతో సత్సంకల్పంతో ఉంటే శత్రువు అతిశత్రువు కూడా మిత్రుడిగా మారిపోతాడు. కొండ మామూలు నేల అయిపోతుంది, సముద్రం మట్టి అయిపోతుంది, అగ్ని మంచి అయిపోతుంది, విషము దివ్యాహారం అవుతుంది, ఏవైనా జరుగుతాయి అని చెప్పడానికి పూర్వ మహాకవులు మహర్షులు నడిచిన మార్గము, ఆ మార్గంలో నడుస్తున్న వారు యాగంటి కోటేశ్వరరావు గారు. ఇటువంటి మహనీయులకి కొప్పరపుకోల జాతీయ ప్రతిభా పురస్కారం ఇవ్వాలన్న సంకల్పం చేసుకోవటం రావటం కూడా ఒక గొప్ప సంకేతంగా గొప్ప శిఖరంగా మనమందరం భావిస్తాం. 2007లో అంటే 18 సంవత్సరాల క్రితం పౌరాణిక సార్వభౌమ మల్లాజి చంద్రశేఖర శాస్త్రి గారికి ప్రవచన రంగంలో వారికి పురస్కారం సమర్పించి వారి రుణం తీర్చుకునే ప్రయత్నం చేశాం. 18 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అదే రంగానికి చెందిన బ్రహ్మశ్రీ యాగంటి కోటేశ్వరరావు గారికి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో వారికి పురస్కారం సమర్పించుకున్నారు. ప్రవచన ప్రతిభ ఒక స్వరూపం వారు యాగంటి కోటేశ్వరరావు గారు. ఇటువంటి ఈ వేదిక పైన కొప్పరపుకోల జాతీయ పురస్కారం సమర్పించే సందర్భంలో మహనీయుల మధ్య, తెలుగుదనం మూర్తి భవించిన వ్యక్తుల మధ్య, భారతీయతను గౌరవించే వ్యక్తుల మధ్య ఉత్సవం చేసుకోవడం మనం ఆనవాయితీగా చేసుకుంటున్న క్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వి రమణ గారిని మనం ఆహ్వానించుకున్నాం. తెలుగుదనం మూర్తి భవించిన వ్యక్తి ఎన్వి రమణ గారు 1966లో కోకా సుబ్బారావు గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు.
జరిగినది 55 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు అంటే తెలుగువాడు ఆ పీఠంలో కూర్చోవాలంటే అంత శతాబ్దం మనం అందరం వెయిట్ చేయాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది. అంటే అంత టైం పట్టింది. అయినప్పటికీ ద్వితీయమైనా కానీ అద్వితీయంగా ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా అద్భుతమైన తీర్పులు ఇచ్చి, సంచలనాత్మకమైన తీర్పులు ఇచ్చి ఒక చైతన్యం తీసుకొచ్చారు. వారు ఢిల్లీలో బయట వారి ఇంటికి ఆయన పేరు కూడా తెలుగులో రాసుకుంటారు. తర్వాత తెలుగులోను మాతృభాషలోను తీర్పులు ఇవ్వండి అని కూడా వారు ఇచ్చారు. ఇలా ఎన్నో తీర్పులు అన్నమాట. అందుకని ఆ న్యాయమూర్తి ధర్మమూర్తి అని కూడా చెప్పాలి. రమణ గారు మామూలుగా ఏదో న్యాయమూర్తి న్యాయ విద్య చదువుకున్నారు, ఆయన సుప్రీంకోర్టు జడ్జి చేశారు, చీఫ్ జస్టిస్ అయ్యారని అనుకుంటాం. అది ఒకటే కాదు, వారింట్లో అపారమైన పెద్ద సరస్వతి నిలయం ఉంటుంది, గొప్ప గ్రంథాలయం ఉంటుంది. అక్కడ కాళిదాసు ఉంటాడు, కార్ల్ మార్క్స్ ఉంటాడు, రావిశాస్త్రి ఉంటాడు, శ్రీశ్రీ ఉంటాడు, బొప్పరపోరు ఉంటారు, తిరుపతి వెంకటకౌరు ఉంటారు, విశ్వనాథం ఉంటాడు, గిలక్కు ఉంటారు. మనం రమణ గారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నమాట. అద్భుతంగా చదువుతారు, అద్భుతంగా వింటారు. ఆ సంస్కార సంపన్నులు రమణ గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం మనందరికీ ఎంతో సంతోషం, ఆనందకరం. గురు కృపను నమ్ముకొని గురు పరంపర పట్ల అపారమైన గౌరవం కలిగిన వారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, జిల్లెలమూడమ్మ సద్గురు కందుకూరి శివానందమూర్తి గారు. వారి ఆ మార్గదర్శనంలో నడిచి వాళ్ళ నాన్నగారు ఎన్ఎస్ఆర్ కృష్ణశాస్త్రి గారి యొక్క ఆ దర్శనంలో నడిచి ఆ మొదట్లో ప్రారంభంలో ఐఏఎస్ కాకముందు వారు కూడా కొంతకాలం అధ్యాపకులుగా పనిచేసి ఆ గురు పరంపర గురువు యొక్క విలువ తెలిసిన వారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. భారతదేశంలోనే ఆల్ ఇండియా సర్వీసెస్లో టాప్ 14వ ర్యాంకును సాధించిన గొప్ప ప్రతిభ. మన ఆంధ్రప్రదేశ్కి ఆయన ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీగా చేశారు. తర్వాత ఆయన జీవితాన్ని పరికిస్తే పూర్తిగా తన నమ్ముకున్న రంగానికి, తన ఎంచుకున్న విధానానికి అంకితమై నిజాయితీతో నిబద్ధతగా వారి జీవితం అంతా సాగించారు. కాబట్టి ఈరోజు మన మధ్య కడిగిన ముచ్చల్లాగా మన మధ్య ఉన్నారు. అటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారి సభాధ్యక్షుడిగా ఈరోజు మనం ఆహ్వానిస్తున్నాం. మండలి ముత్తుప్రసాద్ గారు, మండలి వెంకటకృష్ణారావు గారు నిన్న మొన్నటి తరం అందరికీ తెలుసు. మండలి వెంకటకృష్ణారావు గారు ఎలా ఉంటారో మనం చాలామంది తెలియదు. ఆయన ఎలా ఉంటారంటే బుద్ధప్రసాద్ గారి లాగానే ఉంటారు. రూపంలో, నడతలో, నడకలో, వాక్కులో పూర్తిగా బుద్ధప్రసాద్ గారు మండలి కృష్ణారావు గారికి మరో రూపము, ప్రతిరూపము. ప్రపంచ తెలుగు మహాసభలు మొట్టమొదటిగా చేసిన వారు మండలి వెంకటకృష్ణారావు గారు. ఆ పరంపరను కొనసాగిస్తూ ప్రపంచమంతా తెలుగు సభలు నిర్వహిస్తూ ప్రపంచమంతా తెలుగుదనాన్ని పంచుతున్న వారు మండలి బుద్ధప్రసాద్ గారు. అందులో 2002లో 23 సంవత్సరాల క్రితం బొప్పరపోరుపేట ప్రారంభిస్తే 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము మండలి బుద్ధప్రసాద్ గారు బొప్పరపోరు సభకు వస్తున్నారు. వారు మండలి బుద్ధప్రసాద్ గారు కాదు, విద్వాన్ మండలి బుద్ధప్రసాద్ గారు అనేవారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఎప్పుడు వారు విద్వాన్ మండలి మధ్య ఉంటారు. ఆ సంస్కారము, ఆ సంపర్కము అదే వారిని ప్రత్యేకంగా రాజకీయ వాతావరణంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, ప్రతిష్టని కలగజేసింది. అటువంటి బుద్ధప్రసాద్ గారి సన్నిధిలో మనం ఈ సభ చేసుకుంటున్నాము. ఇక సాగర్ హరిచంద్రరాజు గారు, వారు నాకు ఎన్నేళ్ళ నుంచి మిత్రులు. వారు అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటారు. ఇంజనీరింగ్ చదువుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా నిష్ణాతుల వారు. పెద్ద పెద్ద సంస్థల్లో పెద్ద గొప్ప ఫలితాలు తీసుకొచ్చారు. కరోనా టైంలో వారు చేసిన సేవ సామాన్యమైనది దాటిపోయినా కానీ ఆయన హృదయం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. సాగర్ గారు అన్నట్టుగా ఆయన హృదయం విశాఖలోనే ఉంది. వారు లిపి అనే తెలుగు భాషని, తెలుగు సాహిత్యాలని, రామాయణ, భారత భాగవత కథల్ని, ఇతిహాసాలని వీటన్నిటినీ కూడా తెలుగుతో పాటు భారతీయ భాషల్లో ప్రపంచానికి చాటి చెప్పాలి. మన భాషలు, మన లిపులు, మన ఇతిహాసాలు, కథలు, మన శతకాలు, జాతీయాలు, సామెతలు ఇవన్నీ తరతరాలకు నిలబడాలని ఆయన కోట్లాది రూపాయల ఆదాయం గతంలో వచ్చేది. దాన్ని వదులుకొని పూర్తిగా ఈ మహాభారత లిపి కోసం, ఈ లిపి సంస్థ కోసం అంకితమై వారి సొంత డబ్బులు చేస్తున్నారు. కేవలం అమెరికా నుంచి ఈ సభలో పాల్గొనడం కోసమే ఈరోజు సాగర్ గారు వచ్చారు. ఇటువంటి భాషా ప్రేమికులు ఒక్కరుంటే చాలు. వారికి ఏ వ్యక్తిగతమైన స్వార్థం లేదు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అద్భుతమైన ప్రసంగం వినాలి, రమణ గారు, బుద్ధప్రసాద్ గారు, ఎల్వి గారు ఇలాంటి మాట్లాడి మంచి తెలుగుని వినాలి, తెలుగుదనాన్ని చూడాలి, తెలుగు గాలి పీల్చుకోవాలి, తెలుగు ఆహారం తినాలి, తెలుగు భాషను అనుభవించాలని ఆ తెలుగు భాష ప్రేమికుడిగా సాగర్ గారు మన మధ్య వచ్చారు. అమెరికా నుంచి ప్రత్యేక వచ్చేందుకు వారికి
అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు మీరు మేము అందరం కూడా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రసంగ చర్య కోసమే మనం అందరం ఎదురు చూస్తున్నాం. ప్రసంగ చాగంటి కోటేశ్వరరావు గారు అంటే 10 మంది సహస్రావధానంతో సమానం. వారికి అసాధారణమైన ధారణ అంటే జ్ఞాపక శక్తి. కొన్ని వేల పద్యాలు, శ్లోకాలు, స్తోత్రాలు, జామెతలు, జాతీయాలు, కథలు, గాథలు వారి రసనాగ్రంపై నాట్యం చేస్తుంటాయి. అలాగే అపారమైన ధార అంటే ఆసుగా పద్యించబడమంటారు కదా, వారు పద్యాలు కవితారూపంగా చెప్తే వీరి వచనం కూడా తత్తుల్యమైంది. పద్యం కంటే గద్యం గొప్పదంటారు. వారు ఆ విధంగా చెప్పాలంటే వారి గద్య కవిత ధార అసాధారణమైన ధార, అద్భుతమైన ధారణ, సమన్వయం. అంటే కారల్ మార్క్స్ని, కాళిదాసుని కూడా సమన్వయం చేయగలరు. ఆది శంకరాచార్యుని, శంకరాభరణ సినిమాను కూడా సమన్వయం చేయగలరు. ఆ శక్తి అసాధారణము, అనుపమానము, అసమానం. ధార, ధారణ, అన్వయము వారిలో ఉన్న 3 మహాశక్తులు. వారు జీవితం మొత్తం చాలా ఉపాసన మార్గంలో నడుస్తున్నారు. అటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ఆ వాక్కులని మనం మాట్లాడితే, నాలాంటి వాళ్ళు మాట్లాడితే మాటలు అవుతాయి, అటువంటి వాళ్ళు మాట్లాడితే వచనాలు అవుతాయి, ప్రవచనాలు అవుతాయి. వారి ప్రసంగం కోసమే అందరూ మనం ఎదురు చూస్తున్నాము. ఇందరు మహనీయుల మధ్య ఈరోజు కొప్పరపల్లి జాతీయ ప్రతిభా పురస్కారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మనం సమర్పించుకోవడం ఒక ధన్యమైనట్టుగా భావిస్తూ, కొప్పరపల్లి పీఠం ప్రస్థానంలో ఇది ఒక సువర్ణాధ్యాయంగాను, మరో మైలురాయిగాను నేను భావించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ చూసిన కవులే, ఎక్కడ కూడా శతావధానులే, మరెక్కడ కూడా నాసు కవులే, ఇంకెక్కడ కూడా ప్రబంధకర్తలే, దిక్కరులంచు పేరువడిన తిరుపతి వెంకట చూడు లేదు, ఆ ప్రక్కన నెల నీ కడుపు పండినదమ్మ తెలుగు దేశమా అన్నారు. అంటే ఒక 100 ఏళ్ల క్రితము ఎక్కడ చూసిన అవధానం, ఎక్కడ చూసిన ప్రబంధకర్తలు, ఎక్కడ చూసిన పద్య కవులు, ఎక్కడ చూసిన పద్యమే, ఎక్కడ చూసిన కావ్యమే, ఎక్కడ చూసిన ప్రబంధమే, ఎక్కడ చూసిన అవధానం విజృంభణ జరిగేది. అటువంటి రోజులు మళ్ళీ మనకు రావాలి, వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. చిన్నపిల్లలు కూడా అవధానాలు చేస్తున్నారు. మన భాష, మన తెలుగు భాష ఎప్పటికీ అది చిరంజీవి, మనల్ని చిరంజీవిగా ఉంచేది తెలుగు భాష. ఆ భాష ఎప్పటికీ ఉంటుంది. మన శ్వాస ఉన్నంతకాలం ఆ భాష ఉంటుంది. ఆ భాష ఉంటేనే మన శ్వాస కూడా ఉంటుందని భావిస్తూ ఇంకా వారికి మనం కొప్పరపల్లి జాతీయ పురస్కారం సమర్పించుకొని వారి వాక్యాన్ని మనం విందాం. నమస్కారం.